ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని పేరు క్యాష్ ఫిలిం. మీ క్యాష్ అమ్మేస్తావా? మీరు 100 కదా వేయించిన అమ్మ. మాకున్నది సార్ క్యాష్ ఫిలిం. 100 రూపాయలు తీసుకుని నీ ఫీలింగ్ నమ్మేనా? నన్ను అర్థం నమ్ముతా, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను అమ్మ కదా. మీ క్యాష్ అమ్మేస్తావా? I don't like cost. It is ఒక 25%. ఇప్పుడున్న మన సొసైటీలో క్యాష్ ఫీలింగ్ అసలు లేదు అంటున్నారు, నిజమేనా? No, not at all. ఎందుకని? నేను మూవీసే చూస్తున్నాం కదా, బాలకృష్ణ మూవీ అని, చిరంజీవి మూవీ అని. పెళ్లి మీ కాస్త అర్థం చేసుకుంటావా, వేరే కాస్త? ఉందని చెప్తున్నాడు అంతే. యాక్సిడెంట్ జరిగిన క్యాష్ ఫ్లోర్ కాదు కాబట్టి వదిలేశారు. ఒక అమ్మాయి సర్ప్రైజ్ తీసుకున్నా, ఆవిడ చంపేసింది. పొలం గొడవలే. కొలవలే. హలో అండ్ వెల్కమ్ టు క్యాష్ ఫీలింగ్. నా దగ్గర చాలా క్యాష్ ఉంది. మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని పేరు క్యాష్ ఫీలింగ్. బేసికలీ ఇందులో ఏంటంటే మేము క్యాష్ ఫీలింగ్ కొనేసుకుంటాం. ఈ మధ్య అసలు క్యాష్ ఫీలింగ్ లేదు అంటున్నారు కొంతమంది. ఉంది కాస్ట్ ఫీలింగ్ ఉంది. అందరం చదువుకుంటున్నాం కదా, అయినా ఉంది. ఉందా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే నాకుందని కాదు, లైవ్ లో అయితే ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఎక్కడ చూసావు నువ్వు? మీ ఊర్లో కానీ కాలేజ్లో? ఆంధ్రాలో చూసాను. ఎక్కడ ఏమైంది? ఏమైందంటే మన క్యాస్ట్ వాడు నిలబడ్డాడు కాబట్టి వాడు కోటేస్తున్నారు. మన క్యాస్ట్ వాడు ఎవడైనా యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళని కాపాడుతున్నారు. యాక్సిడెంట్ జరిగినా సరే క్యాష్ వాళ్ళే కాపాడుతున్నారు. నిజంగా జరిగింది. సో నీకుందా క్యాష్ ఫీలింగ్? నాకు లేదు, అసలు లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్యాష్ ఫీలింగ్ గొడవలు పడుతున్నారు, వాళ్ళు ఆపుతావా? వాళ్ళు బాగానే ఉంటారు, మనం కొట్టుకోవాలని చెప్తాము. వాళ్ళు ఎవరు అసలు? క్యాస్ట్ అంటే ఉంటది కదా, మా వాడు గొప్ప మా వాడు గొప్ప అనుకుంటారు కదా, వాళ్ళు బాగానే ఉంటారు. ఇవాళ నీకు 100 రూపాయలు ఇస్తాను, తీసుకో. ఈ 100 రూపాయలు తీసుకుని ఎవరన్నా క్యాష్ ఫీలింగ్ గురించి గొడవలు పడుతుంటే వాళ్ళని ఆపుతావా? అవసరం లేదు, నాకు మనీ అవసరం లేదు. నేను కాదు, ఇది నువ్వు నీ క్యాష్ కొనట్లేదు. ఒకసారి తీసుకో, పావలా కూడా వద్దు నాకు. ఆపుతావా? ఆపుతాను. ఓకే, అగ్గిచ్చు. థ్యాంక్ యూ. నువ్వు క్యాష్ ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, చూస్తావుతున్నావా? మీ క్యాష్ అమ్మేస్తావా? క్యాష్ ఫీలింగ్ నేనేం మాట్లాడవచ్చు. క్యాష్ ఫీలింగ్ అమ్మాయి క్యాష్ నాకు ఫీలింగ్ ఏం లేదు. లేదా? ఉందని ఈ అమ్మాయి చెప్పింది నాకు. నువ్వు చెప్పావు కదా క్యాష్ ఫీలింగ్ ఉంటే మేము ముగ్గురం కలిసి ఉంటాం కదా. సో ముగ్గురు సేమ్ క్యాష్ కాదు. ఓకే, కానీ ఇది జనం ఎందుకు క్యాష్ ఫీలింగ్ గురించి కొట్టుకుంటున్నారు? We don't know about that one. తెలియదు. అది మాకు తెలియదు, మాకైతే లేదు, అస్సలు లేదు. లేదు. నిజమా అబద్ధం? ఈ అమ్మాయి అడుగుతుంది. అబద్ధాన్ని నిజంగానే లేదు. నిజంగానే లేదు. 1% 1% ఉండే ఉంటుంది. 1% అది లేదు. పెళ్లి మీ కాస్త అబ్బాయి చేసుకుంటావా, వేరే కాస్త? ఇప్పుడు ఎందుకండి అడుగుతున్నా, ఇప్పుడు చేసుకోమని కదా పెళ్లి. సో అది సమాజం మీద డిపెండ్ అయి ఉంటది. వేరే వాళ్ళని చేసుకుంటే నేను సమాజం మొత్తాన్ని అడగట్లా, నిన్ను అడుగుతున్నా. ఓకే, మేము సిటీలో ఉంటే అది డిఫరెంట్, మేము ఉండేది పల్లెటూరులో. సో వేరే వాళ్ళని చేసుకుంటే మా ఇంట్లో వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు అందరిలో తిరగాలి కదా. సో వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. yes ఉంటది. ఎవరికి 100 రూపాయలు పట్టుకో. నో ఆ క్యాష్ ఫీలింగ్ ను వదిలేమని చెప్తున్నా అంతే. నా క్యాష్ ఫీలింగ్ అంటే నేను చెప్పట్లేదు. నీకు లేదు? నాకు లేదు. 1% ఉందన్నావు. లేదు, అసలు లేదు. లేదు. ఓకే అమ్మ, నీ పేరేంటి? నా పేరు శాంతమ్మ. శాంతమ్మ, ఏం చేస్తావు శాంతమ్మ? అడక తింటున్నా ఆయన. అడుక్కు తింటావా? రోజుకి ఎంత సంపాదిస్తావు? 200 250. కులం గురించి ఎప్పుడన్నా ఎవరన్నా కొట్లాడితే వాళ్ళని ఆపుతావా? ఆపుతావా? నీకు కులం ఉందా? ఆ కులం నేను కొనేసుకుంటా. ఎందుకంటే నీకు పైసలు ఇస్తా, నువ్వు ఇవాళ నుంచి నీ కులం పేరు చెప్పుకుని ఎప్పుడూ బతకద్దు, నీ కష్టాన్ని నమ్ముకుని బతుకుతావా? ఇదిగో 500 పట్టుకో. ఇది నిజమా కాదో చెప్పు. తీసుకో. ఈ 500 తీసుకుని నీ కులం నాకు అమ్మేసినావు, ఇంకా నువ్వు కులం పేరు చెప్పుకుని బతకద్దు. ఓకే? దీని మూలంగా సొసైటీలో చాలా అనర్థాలు క్రియేట్ అవుతున్నాయి. ఇట్లాంటి స్పీచ్ ఇస్తున్నావు, నీ క్యాష్ ఫీలింగ్ ఉందా లేదా? నాకు లేదు. 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 నువ్వు నాకు అమ్మవు, నీ క్యాస్ట్ అమ్మవు. అమ్మను ఎందుకు అమ్మవు? నేను నమ్ముకుంటే, నా క్యాస్ట్ నమ్ముకుంటే నన్ను నేను నమ్ముకున్నట్టే కదా. కాదు,
సో ఇంక గొడవలన్నీ అవుతున్నాయి కదా క్యాస్ట్ ఫీలింగ్ వల్ల. అవును. అవుతున్నాయి లేదా? అవుతున్నాయి. నీకు కూడా ఎంతో కొంత ఫీలింగ్ ఉంది కదా? నాకుంది ఫీలింగ్ ఉంది కదా? ఉంది. ఓకే, అది 1% 2% 30% పక్కన పెడితే దాన్ని నేను కొనేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ నుంచి నీ క్యాష్ ఫీలింగ్ ఈ 100 తీసుకో, నాకు అమ్మేసాడు. నేను అమ్మను. ఎందుకు అమ్మ? అమ్మను. నేను నా క్యాష్ నమ్ముకుంటే నన్ను నేను నమ్ముకున్నట్టే, నా తల్లిదండ్రులు నమ్మినట్టే, నా దేశాన్ని నమ్మినట్టే, నా భారత మాత నమ్మినట్టే. నువ్వే చెప్తున్నావు ఈ క్యాష్ ఫీలింగ్ వల్ల ఉపయోగపడి ఊడేది ఏం లేదని. అవునా? అవునా? అవును. మళ్ళీ ఉపయోగం లేని దాన్ని పెట్టుకుని ఏం చేసుకుంటున్నావు? నేను అందిస్తున్నా. మీరు 100 కాదు 1000 ఇచ్చినా అమ్మ. సరే, నువ్వు నీ క్యాష్ ఫీలింగ్ లేదు, నువ్వు పక్క వాళ్ళు ఎవరైనా క్యాష్ ఫీలింగ్ వల్ల ఇబ్బందులు పడుతుంటే దాన్ని ఆపుతా. ఆపినందుకు నీకు 100 ఇస్తా. థ్యాంక్ యూ. నువ్వు తీసుకో. కానీ ఇప్పుడు ప్రామిస్ చేయి. యా. ఏం చేస్తావు? నేను ఎవరైనా సరే క్యాష్ ఫీలింగ్ మూలంగా ఇబ్బందులు పడితే దాన్ని నాకు తెలిసినంత వరకు 100% ఆపడానికి ట్రై చేస్తా. ఎవరు ఇబ్బంది పడకూడదు. దీని మూలంగా వచ్చేది ఎటువంటి అడ్వాంటేజ్ లేదు, అన్ని డిసడ్వాంటేజెస్, అన్ని అనర్థాలు. మీ గ్రూప్ ఒకసారి చెప్పండి. ఐ డ్రీమ్. ఓకే, నేను చూస్తాను ఇవి. 100 రూపాయలు తీసుకున్నావు, క్యాష్ ఫీలింగ్ వదిలేసావు, వదిలేసా, గుట్కాను వదిలేసావు. యా. ఓకే, ఓకే. భయ్యా, క్యాష్ ఫీలింగ్ అమ్మేస్తారా? అమ్మేస్తా. ఏం పేరు మీది? రవీందర్. రవీందర్. చెప్పండి, క్యాస్ట్ ఫీలింగ్ వల్ల మీరు లైఫ్లో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారు? మా రిలేషన్లో వేరే క్యాస్ట్ అయినా మ్యారేజ్ చేసుకున్నారు. మీరు చేసుకున్నారా? మాది కాదు సార్, మీ రిలేషన్. మా రిలేషన్. వాళ్ళతో ఎవరు మాట్లాడలేదు? మాట్లాడుతున్నాం సార్. ఫస్ట్లో ఒక 1 year దాకా అంత మాట్లాడలేదు. తర్వాత ఇక అందరూ కలుపుకొని ఇక ఎట్లయినా న్యాచురల్ అయిపోయింది సార్ అది. ఇక దాని గురించి ఇక అంత పట్టించుకుంటున్నాం. సో అందరికి ఎంత లేదన్నా ఎంతో కొంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. మీకు ఎంత ఉంది? మాకున్నది సార్ క్యాస్ట్ ఫీలింగ్. బాగుంటే ఎంత బాగుంది? 90% ఉందా? 90%. ఈ 100 రూపాయలు పట్టుకోండి. మా క్యాష్ ఫీలింగ్ తో మీకు కొంత క్యాష్ ఫీలింగ్ కొనేసుకుంటాం. ఇవాళ నుంచి మీకు ఎంతో కొంత క్యాష్ ఫీలింగ్ తగ్గించుకుంటారా? అది మాకు ప్రామిస్ చేయండి. అయితే ప్రామిస్ చెప్తున్నాను సార్, ఎందుకంటే నా కొడుకులో ఏమైతారో అనేది కూడా తెలుస్తలేదు. ఇక అయినా కానీ అప్డేట్ చేయాలి కదా సార్. ఏంటి ఇప్పుడు వేరే అమ్మాయి జల్దీ చేసుకొని వచ్చింది అనుకో. ఇప్పుడు నా పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్. ఒప్పుకుంటారా? ఒప్పుకోవాల్సి వస్తుంది కదా సార్. చచ్చినట్టు ఒప్పుకోవాలన్నట్టు చెప్తున్నారు. కంపల్సరీ. ఇక అది పిల్లల్ని అయితే ఇవ్వలేం కదా సార్. కొన్ని రోజులు బాధ ఉన్నా కానీ తర్వాత కలుపుకోవాలి కదా. సో వేరే క్యాస్ట్ కాబట్టి బాధ కలుగుతుంది. బాధ కలుగుతుంది సార్. అవునా? సో ఇప్పుడు మీకు 90% క్యాస్ట్ ఫీలింగ్ నుంచి ఎంత నాకు అమ్మేశారు? ఇప్పుడైతే 50% అయిపోయింది సార్. 50% అమ్మేశారు అంటే ఇంకో 40% ఉంది. అవునా? 90లో 50 అంటే 45% అమ్మేశారు. ఇంకా 45 ఉందా? మనకి ఇంకో 100 ఇస్తే వదిలేయకూడదు. అట్లా వెళ్ళేసి అమ్మేస్తారా? అట్లా 100 ఇస్తే మొత్తం 45 ఇచ్చేయండి. ఓకే సార్, ఇచ్చేస్తారా? వచ్చేస్తుంది. పట్టుకోండి. క్యాస్ట్ ఫీలింగ్. థ్యాంక్ యూ. అయ్యా, ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ చేసావా? పానీని లేదు సార్. మై ఏజ్ ఇస్ 59 years old. I can't do any work. Now I am sick. You see my drawing. You take it. How can I draw? సరే, కాస్ట్ అంటే ఏంది? Caste. కులం. Kulam. I am a కులం వల్ల నీకేమైనా గొడవలు? Kulam. Nadar. Tamil Nadu. Nadar. కులం కాస్ట్ గుడ్ బ్యాడ్? కాస్ట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? Caste is very bad. Why? All are only one caste. Okay. What caste? Humanity. Blood is only one. But group is different. Okay. A group. You have caste? I have caste. Today I buy your caste. I give you 500. See, 500 my support. I can't want your money. I want your loving kind. I am giving with love. Okay, I am supporting you. Okay, you give me paper, this drawing. I can draw. Okay, ఈ drawing ఇచ్చే నాకు నేను 500 ఇస్తా. You speak very good English. My mother was teacher. Oh, wonderful. What are you doing here? This type of. Okay, I am buying your this thing. Take. God bless you, sir. Yeah, God bless you too, and tell that from today no caste feeling. No caste feeling. No caste, brother. No caste. No caste. Caste useless. I don't like caste. I also don't like. Okay. Thank you.
థ్యాంక్ యూ. ఇంకెవరైనా క్యాస్ట్ అమ్మేస్తారా? క్యాస్ట్ ఫీలింగ్ అమ్మేస్తారా? ఇంకెవరైనా అమ్మేస్తారా? క్యాస్ట్ ఫీలింగ్ కొంటాం. ఓసీ, బీసీ, ఏసీ, ఎన్ఈసీ క్యాస్ట్ కొనేస్తాం. భయ్యా క్యాస్ట్ని అమ్మేస్తారా? అమ్మేస్తారా? బాగున్నాం. ఏం పేరు? వినోద్. అమ్మ మీ పేరు? కళ్యాణ్. మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము, దాని పేరు క్యాష్ ఫీలింగ్. బేసిక్లీ ఏంటంటే మేము క్యాష్ ఫీలింగ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ ఫీలింగ్ కొనేసుకుంటాం. మీ క్యాష్ ఫీలింగ్ ఉందా? లేదు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ అస్సలు లేదు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్యాష్ ఫీలింగ్తో గొడవలు పడ్డారా? లేదు, పర్లా. ఈ క్యాష్ ఫీలింగ్ లేదని నాకు నమ్మచ్చా? ఏమవుతారు మీకు? హస్బెండ్. హస్బెండ్. నిజం చెప్పండి. అందరికీ ఎంతో కొంత ఉంటుంది. అవునా? నాకైతే క్యాస్ట్ అరే, నిజం చెప్పాలి. నిజం చెప్పు. ఏం చెప్తాను నమ్ముతారు చెప్పండి. ఇప్పుడు నీ క్యాష్ ఫీలింగ్ లేదని నాకు ఎలా ప్రూవ్ చేస్తాను? చెప్తున్నాను కదా వారాలుగా. చెప్పి నమ్మేయాలి. ఐ ప్రామిస్. సేమ్ క్యాష్ మీ బ్రదర్ సిస్టర్ ఉన్నారా? పెళ్ళైందా? ఎవరికి? మీ బ్రదర్ బ్రదర్ సిస్టర్ సేమ్ కాస్ట్ లో సంబంధాలు చూసారా లేకపోతే వేరే కాస్ట్ లో చూసారా? He actually loved a girl in other caste. We wanted to marry, పెళ్లి చేస్తారు, settle, but that was not settled. సెటిల్ అవ్వాల. ఎందుకని ఏమైంది? ఆ గొడవ ఏమైంది? The girl side, they denied. వాళ్ళ girl side అంగీకరించారు. ఒప్పుకోలేదు. ఎందుకు? వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. వాళ్ళందరూ చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏమైనా చెప్దాం అనుకున్నా వాళ్ళకి? క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. సో క్యాస్ట్ ఫీలింగ్ వల్ల మాకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాకు నంబర్ చెప్పొద్దు. 100% నాకు 1% ఉంది, 10% ఉంది, ఎంతో పర్సెంటేజ్ ఉంది. ఉంది, అది ఉండటం అయితే ఉంది కదా లోపల? లేదు, 0%. నీకు అది నేను కొనేసుకుందాం అనుకుంటున్నా. అమ్మరా? 100 రూపాయలు అమ్మరు. మీరు కూడా అమ్మరు. నథింగ్. We don't have caste feeling. We don't have caste feeling. ఎవరన్నా క్యాష్ అమ్మేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు నీది? రూప్లా. తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. నీ క్యాస్ట్ ఫీలింగ్ నాకు అమ్మేస్తావా? నీ కులం ఫీలింగ్ నాకు అమ్మేస్తావా? అట్లా అమ్ముతావు? అమ్మావు. ఎందుకు కులం అంటే అనిపిస్తుంది? అమ్మ బాబు, ఎందుకు అమ్మాలి నేను? ఏ కులం వల్ల ఏంటి పనికి వచ్చేది? కులం వల్ల ఏం పనికి వస్తుంది? ఏం పనికి వస్తుంది? పనికి రాందే కులం ఉందా? పనికి రాందే కులం ఉందా? అలా కాదు. నీకు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తే ఏమైనా నీకు మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది అంటున్నావు. మంచి జరుగుతుందా అని అడుగుతున్నా. మంచి జరగకపోతే ఎట్లుంటుంది? ఏం జరిగింది నీకు మంచి? ఏం జరిగింది? నీ లైఫ్లో ఏదో ఒకటి మంచి జరుగుంటాయి కదా కులం వల్ల. జరిగిందా లేదా? మన వయసులా ఏది చేయబోతే అది చేసుకుంటాం. పని అనేది మంచిది, చెడ్డది చేసుకుంటాం. కులం అమ్ముతావా అంటే నేను కులం అమ్ముకున్నా, కాస్ట్ అమ్ముకొని నేను ఎంత ఎక్కడ చేయాలి, నేను పెట్టుకోవాలా? క్యాస్ట్ ఫీలింగ్ నమ్ము. కులం అమ్మ ఫీలింగ్ ఉందా? నీ క్యాస్ట్ అంటే బాగా ఇష్టం కదా? ఇష్టమా? అందరికి ఇష్టం. నువ్వు ఇష్టమన్నా కదా. వద్దు అమ్మావు. నాకు రాబాబట్టి వాటర్ అక్కడ తీసుకుంటుంటే అది కానీ. ఓకే, 100 రూపాయలు తీసుకుని నీ ఫీలింగ్ నమ్మేనా? అంటే అర్థం అమ్ముతా. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను అమ్మ కదా. అమ్మవా? అమ్మ. నువ్వు ఫీలింగ్ అలాగే ఉంచుకుంటా. ఏ ఊరు నీది? నర్సాపూర్. ఏ ఊరు? ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్. ఇక్కడనే ఓకే. నీ క్యాస్ట్ అమ్మేస్తావా? నువ్వు అమ్మేస్తావా? అమ్మావు. ఎందుకు అమ్మావు? अलग अलग बेचने की चीज थोड़ी है. अरे फीलिंग अम्मा कास्ट अम्मद्దు. फीलिंग को ऐसा बेचते साहब, नहीं बेच सकते ना. ఫీలింగ్ అయితే ఉంది, కాస్ట్ ఫీలింగ్ ఉంది. 100 రూపాయలు తీసుకుంటా. ఒక గంట కమ్మే. కాదు, ఒక సెకండ్ కూడా అమ్మలేము అది. ఎందుకని ఎంత ఇష్టం నీకు క్యాస్ట్ అంటే? नहीं बेचते साहब. అరే नहीं बेचते हो. ఇది పట్టుకో, 100 పట్టుకో. అరే 1 మినిట్ అమ్మబ్బా. 1 మినిట్ కూడా అమ్మరాట. మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని పేరు క్యాష్ ఫీలింగ్. బేసికలీ ఏంటంటే కాస్ట్ అంటే ఏంటో తెలుసా మనకి? కులం. కులం అంటే తెలుసా? ఈ కులం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అవునా? ఊర్లో వస్తాయి, ఇక్కడ వస్తాయి. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఊర్లో ఏమైంది? ఏదో ఒకసారి మీకు బాధ కలిగించే ఒక ఇన్సిడెంట్ ఒకటి అయింది. ఏమైంది అది? మా హస్బెండ్ లేరని చనిపోయారు. ఇక్కడికి వచ్చి పని చేసుకోబోతున్నా. ఎవరు చనిపోయారు? మా హస్బెండ్ లేరని చనిపోయారు. ఇక్కడికి వచ్చి పని చేసుకోబోతున్నా. దానికి ఎలా చనిపోయారు ఆయన? వానికి ఒక అమ్మాయి చంపేసిందని తీసుకున్నా. ఆవిడ చంపేసింది? ఒక 10 సంవత్సరాలు అవుతుందండి. ఒక ఆవిడ తీసుకున్నారండి. తీసుకోవడం ఏంటి అంటే ఉంచుకున్నారని ఆట అండి. ఆవిడ తిరిగి వాడన్నాడు. ఆవిడ చంపేసింది. ఇంకెవరికి అంక లేదండి, దొరకలేదు మాకు.
ఆ అమ్మాయి చంపేసింది. ఎలా చంపేసింది? తెలియదని మాకు చచ్చిపోయాక రాత్రి 1 గంట తెలుస్తుంది. మేము వేరే ఊరన్నా వాళ్ళు వేరే ఊరన్నా. ఆయన అక్కడే ఉండేవారండి. మా మావయ్యలో 7 మంది అండి. చిన్న మిమ్మల్ని వదిలేసి ఆ అమ్మాయితో ఉండేవాడు. అవునండి. ఆ అమ్మాయి చంపేసింది. ఒక పాప అంట. ఇదంతా కాస్ట్ గొడవలే, కులం గొడవలే. ఆవిడ మాది వేరే కులం. మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళని కులం అండి. వాళ్ళది మేము అంటరాని కులం. ఇంత చదువుకున్నాము, మనం పెద్ద డెవలప్ అయిపోయి ఉంటుంటారు, ఇప్పుడు కూడా కాస్ట్ల గురించి చంపేసుకుంటున్నారు. అంటే మనకి దొరకలేదండి. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళకి ఆవిడకి అతనికి పడలేదు. మీకు మీ కాస్ట్ అంటే ఇష్టమా? మా కాస్ట్ అంటే మాకు ఇష్టం. కానీ మీరే అంటున్నారు కాస్ట్ అంటే కాస్ట్ ఫీలింగ్ ఉండకూడదని. అలా కాదు మరి వాళ్ళు చేసుకున్నారు. అవునా? సో నేనేమంటానంటే కాస్ట్ ని ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఒక కాస్ట్ లో ఉంటారు, దానికి ఇష్టం ఉంటుంది, కానీ దానివల్ల చెడు జరగకూడదు అనేది మేము ఆవిడ ఏం చేయలేదండి. ఆవిడే మన మనిషిని చంపేసింది అన్నమాట. చంపేసింది అట్లా. అమ్మ నువ్వు పని చేద్దాం, నేను మీకు కొంచెం క్యాష్ ఇస్తాను. ఇవాళ నుంచి దయచేసి మీరు మీ క్యాస్ట్ ని ఫీలింగ్ ని ఎవరిని వాడద్దు. దానివల్ల ఎవరికి చెడు జరగను. చెడు జరగకుండా చూసుకుంటున్నామండి మా దాంట్లోని. ఇదిగో ఈ 200 వద్దు సార్ అలా తీసుకోండి. అలా కాదు, నేను మీ క్యాస్ట్ కొనట్లా, తీసుకోండి. మేము అలాగా కదండి, మా క్యాస్ట్ ఫీలింగ్లు లేవండి, ఏమీ లేవు. మీరు కొన్నారని మేము అనట్లేదండి. మీకు ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా లేదా? లేదండి. అలాగే అంకే అయిపోయింది కదండి. గతం ఇప్పుడు ఏం రాదు కదా, అంతా అయిపోయింది. ఆ మనిషి ఏం లేదు, మన వస్తువు పాడైపోయింది. హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? సౌమ్య. సౌమ్య, వాట్ యు డూ? ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తాం. మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని పేరు క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడున్న మన సొసైటీలో క్యాస్ట్ ఫీలింగ్ అసలు లేదు అంటున్నారు. నాట్ అట్ ఆల్. ఎందుకని? ఎందుకు మూవీసే చూస్తున్నాం కదా, బాలకృష్ణ మూవీ అని, చిరంజీవి మూవీ అని చాలా వస్తున్నాయి కదా. తోనే చాలా మంది దానికోసం కాలేజెస్ మానేయడం, దానికోసం మనీ కలెక్ట్ చేసి సినిమా థియేటర్స్ దగ్గర డిఫరెంట్ పోస్టర్స్తో డబ్బులు వేస్ట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ అనేది మనకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, నా ఒపీనియన్ అయితే. ఇన్ కాలేజెస్లో కూడాను ఏమైనా సినిమాస్ రిలీజ్ అయితే, ఒక పర్టికులర్ హీరో సినిమా రిలీజ్ అయితే ఆ కాలేజ్ ఆ రోజు హాలిడే ఇవ్వాలి అని, మొత్తం కాలేజ్ చుట్టూరంతా పోస్టర్స్ పెట్టాలి అని. ఎవరైనా సపోర్ట్ చేయకపోతే గొడవలు, స్టూడెంట్స్ మధ్యన గొడవలు రావడం కూడా ఈ క్యాస్ట్ వల్లే వస్తుంది. సో మీ కాలేజ్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని నేను చెప్పలేను ఎగ్జాక్ట్ గా. పేరు చెప్పదు. యా ఆఫ్ కోర్స్. యా. సో ఎంత లేదన్నా మనలో కూడా ఎంతో పర్సెంటేజ్ ఉంటుంది. యా. ఓకే, ఆ పర్సెంటేజ్ ఎంత అని నేను అడగను. ఓకే, ఆ పర్సెంటేజ్ని ఇవాళ నాకు ఇచ్చేయండి, నేను కొంచెం క్యాష్ ఇస్తాను. ఇంకెప్పుడు మీ లైఫ్లో మీరు ఆ క్యాష్ ఫీలింగ్ వాడుకోరు. ఓకే, ఇది రియల్ క్యాషే కదా? హోల్డ్ ఇట్. యూ ఆల్సో హోల్డ్ ఇట్. రియల్ ఆర్ నాట్ రియల్? ఇట్స్ రియల్. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ క్యాష్ ఫర్ యూ. మీ దగ్గర ఉన్న చాలా తక్కువ ఫీలింగ్ ఉందని నాకు కనపడుతుంది. 1%, 0.1% ఉంది కదా, ఉంది కదా, దాన్ని ఇవాళ నుంచి వదిలేయండి ప్లీజ్. వదిలేస్తున్నారు కదా? ప్లీజ్ ప్రామిస్ టు us దట్ మేము వదిలేస్తాం. ఒకవేళ అండ్ ఆల్సో మీ చుట్టుపక్కల మీ సొసైటీలో ఎక్కడైనా క్యాస్ట్ వల్ల గొడవల్లో జరుగుతుంటే అది ఆపండి. ఆపుతారా? ప్లీజ్ ప్రామిస్. బట్ ఇది ఎవరికైనా ఇచ్చి యూ కెన్ సే. నువ్వు ఇవ్వం. ఓకే. యా, ప్రామిస్. యా, ఐ ప్రామిస్. నో టు క్యాస్ట్ ఫీలింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఫన్. ఏం పేరు నీది? శృతి. నీ పేరు మా? ఇది వచ్చేవి శృతి అండ్ వీణా. మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం, దాని పేరు క్యాస్ట్ ఫీలింగ్. ఓకే. బేసిక్లీ మేము జనం దగ్గర క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే అది తీసేసుకుంటాం క్యాష్ ఇచ్చి. అసలు మన సొసైటీలో క్యాస్ట్ ఫీలింగ్ లేదంటున్నారు, మరి నిజమా కాదా? అలా అంటారు కానీ ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి, మీ కాలేజ్లో కానీ క్యాస్ట్ గురించి గొడవలు పడ్డా ఒక ఇన్సిడెంట్. కాలేజ్ లో నేను చూడలే, బట్ ఏమైనా వాజ్ ఇన్ ఇంటర్. ఒక అమ్మాయి షీ మామూలుగా కూర్చున్నప్పుడు షీ ఆల్వేస్ స్పెసిఫై అనమాట. మా ఏమో చెప్తే నేను ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ చూసిందంటే ఐ డోంట్ నో, అంటే నేను చెప్తుంది రైట్ ఓ రాంగ్ మేబీ ఐ డోంట్ నో, కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే షీ ఈస్ ఆల్వేస్ స్పెసిఫై. మాది ఇంత, మాకు ఇన్ని ఉంటాయి, మా స్పెషల్గా ఉంటుంది. షీ ఈస్ టు కంపేర్ అనమాట. ఆ క్యాస్ట్ ఐ డోంట్ నో, నేను ఆ క్యాస్ట్ మటుకు ఎక్కువ చూసా. ఇంకా డిపెండ్స్ ఆన్ us. నువ్వేమన్నా చూసావు అలాంటి ఇన్సిడెంట్స్ నీ కాలేజ్లో? క్యాస్ట్ గొడవ? క్యాస్ట్ గొడవ అని లేదు, అంటే కాలేజ్లో ఎవరు వాళ్ళు రిచ్ పీపుల్, అంటే రిచ్ వాళ్ళు ఒకటి గ్యాంగ్ అయి ఉంటారు,
వేరే క్యాస్ట్ వాళ్ళతో కలవరు వాళ్ళు. ఫ్రెండ్స్ గ్రూప్స్ అన్ని పలానా క్యాస్ట్ వాళ్ళు అందరూ ఒక గ్రూప్, వేరే కాస్ట్ అంతా ఒక గ్రూప్. ఇప్పటికి నడుస్తుంది కాలేజ్. ఇంత చదువుకున్నాం మనం, ఇంకా ఇవి తప్పదా? బికాస్ అది మన పైన డిపెండ్ అవుతుంది. మనకన్నా ఏం క్యాస్ట్ ఫీలింగ్ అందరూ ఈక్వల్ గా ఉంటే అది అయిపోతుంది. మనమే పట్టించుకుంటే మనకే సో మీకు ఎంత లేదన్నా మనకు కూడా ఎంతో పర్సంటేజ్ ఉంటుంది, రైట్? ఉంటుంది కదా. ఆ పర్సంటేజ్ నాకు చెప్పొద్దు. దాన్ని ఇవాళ నేను హోల్డ్ దిస్ క్యాష్ 1 for you అండ్ అనదర్. నీకు ఎంత పర్సంటేజ్ ఉంది క్యాష్? క్యాష్ ఫీలింగ్ ఉంటుంది ఒక 25%. 25. నీకు క్యాష్ ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ ఏం లేదు. అయితే ఈఎంఐకి చెప్తాం, ఇచ్చానా? ఇచ్చేద్దాం. నీకున్న 25% క్యాష్ ఫీలింగ్ ని వాళ్ళు నాకు అమ్మేస్తాం. ఓకే ఓకే, ఇప్పటి నుంచి ఉండద్దు. ఓకే, ప్రామిస్ చెయ్యి. ప్రామిస్. ఏం ప్రామిస్? నో క్యాస్ట్ ఫీలింగ్. ఓకే, నువ్వు ఇక మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ వాడావనుకో, నువ్వు ఇంత బండ అయిపోతావు. నువ్వు చాలా పక్కకుండా లావ్ అయిపోతావు. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్. హ్యావ్ ఫన్. ఓకే, హ్యాంగ్ ఆన్. సొసైటీలో క్యాస్ట్ ఫీలింగ్ నిజంగానే ఉంది, అండ్ దాన్ని మార్చాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని చూడండి, ఎవ్రీవన్ షేర్ చేయండి. డోంట్ క్యాస్ట్, నో క్యాస్ట్ ఫీలింగ్ ఇన్ ద సొసైటీ. ఇట్స్ బెటర్ ఫర్ us. క్యాష్ ఫీలింగ్ ఉండదు ఎప్పుడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. దట్స్ ఇట్.